guys, welcome to my channel. This is Abhigna Anupala. I'm a content creator, fashion, foodie, lifestyle, whatnot. So, మేమైతే ఈరోజు ఉజ్జయిని నైట్ షో చూడడానికి వచ్చాము, నైట్ విజువల్స్ చూడడానికి వచ్చాము. అసలు నైట్ ఎలా ఉంటుంది అని చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాము. యాక్చువల్లీ చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అండ్ చూడండి, మీకే కనిపిస్తుంది, ఇక్కడ గోపురం కనిపిస్తుంది, అది మెయిన్ గోపురం అనమాట. చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది అంటే చూడండి, మీకే అర్థమవుతుంది, చాలామంది ఉన్నారు. అండ్ ఆ లైటింగ్స్ వ్యూ అయితే క్రేజీ ఉంది, క్రేజీగా. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, మొత్తం మా గ్యాంగ్తో పాటు అందరం వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ శివుడు వస్తాడు. వెరైటీ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. అదొక స్టోరీ లైన్ అనమాట. స్టాచ్యూస్ అనేది ఒక స్టోరీ లైన్. లైక్ ఇక్కడ శివుడు ఏం చేశాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడ చూసినా వావ్ అనే లాగున్నాయి అనమాట. చాలా బాగున్నాయి. మార్నింగ్ ఒకలాగా ఉంది, ఈవినింగ్ ఒకలాగా ఉంది అనమాట వ్యూస్. అసలు లైటింగ్స్ తోటి మొత్తం క్రేజీ ఉండే. నిజం చెప్తున్నా, మీరు మాత్రం ఉజ్జయిని వస్తే నైట్ వ్యూ అస్సలు మిస్ అవ్వద్దు. అంత బాగుంది అనమాట చూడ్డానికి కూడా. పెద్ద శివుళ్ళు ఉన్నాయని పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. లుక్ యాట్ దిస్, ఓ మై గాడ్, ఎంత బాగుంది కదా. చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. టోటల్లీ క్వైట్ పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇది నాకు కరెక్ట్గా తెలీదు. మేబీ ఇది ఒక స్టోరీ అనమాట. అంటే మనం చదువుతున్నప్పుడు తెలుస్తుందేమో, మేబీ ఉజ్జయిని గురించి అండ్ శివుడి గురించి చదువుతుంటే తెలుస్తుందేమో. ఇదంతా ఒక స్టోరీ లైన్ అనమాట. అన్నీ అక్కడ ఉండడం. చూడండి, అసలు వెళ్తూనే కొద్దీ వస్తూనే ఉన్నాయి అన్నమాట. చాలా, అసలు ఎంత తిరిగినా తక్కువనే అనిపించింది అనమాట అక్కడ, లిటరల్లీ. అసలు వాక్ చేయడానికి లేదు, చాలా రష్ ఉండే అనమాట. చాలా రష్ ఉండే. ఇక్కడ ఒక డ్యామ్ లాగా ఉంది, కొంచెం రివర్ లాగా ఉంది అనమాట. అక్కడ నుంచి లైట్స్ పడితే ఇక్కడ వరకు అనమాట. చాలా గేట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఒక 8 గేట్స్ వరకు ఉంటాయి అనమాట టెంపుల్లో. మొత్తం ఇదంతా వ్యూ, 8 టెంపుల్స్ వరకు వ్యూ అనమాట. మేము ఇక్కడ కొంచెంసేపు ఆగామన్నమాట. ఊరికే నడుస్తే కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ యా, ఇక్కడ నైట్ షో జరుగుతుంది, లేజర్ షో అని ఉంటుంది అనమాట. అదైతే ఫుల్ క్రేజీ ఉంటుంది. నేను క్యాప్చర్ చేయలేకపోయాను యాక్చువల్లీ. మేము అసలు అది చూస్తూ షాక్ అయిపోతూనే ఉన్నాను. సో క్యాప్చర్ చేయలేకపోయాను. అక్కడ టీవీలో మాత్రం హారతి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ చాలా, అందుకే జూమ్ చేశాను. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ అంతా చేసుకున్నాము దర్శనాలన్నీ. లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఓకే గైస్, బాయ్. అండ్ వెయిట్, ఇది హైలైట్ ఉంది అన్నిటి దాంట్లో. శివుడు అయితే తాగుతున్నాడు, అందరైతే పట్టుకున్నాడు. అసలు అర్థం కావట్లేదు. అసలు చూస్తే అర్థం కాదు. మీకు ఒక బుక్ తీసుకొని ఉజ్జయినిలో అది చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం కదా ఇలా
నార్మల్గా చూస్తూ వెళ్ళిపోతున్నాం అంతే. ఓహో! శివుడు అక్కడ ఇట్లా చేసిండు, అక్కడ ఇది పట్టుకున్నాడు అండ్ కొండ ఎత్తుకున్నాడు, అట్లా అట్లా అనుకుంటున్నాం కానీ కరెక్ట్గా స్టోరీ తెలిస్తే మీకు ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ యాహ్! ఇక్కడ మాత్రం శివుడు పెళ్లి చూపులకు వెళ్తున్నాడంట. సో ఎవరో చెప్పారు అన్నయ్య వాళ్ళు. సో నేను అది క్యాప్చర్ చేశాను చూడండి. మా మమ్మీ మొత్తం తీస్తూనే ఉంది ఫోటోలు, వీడియోస్. అసలు అంత బాగుందనమాట. ఎవరు పడితే ఎవరైనా సరే అందరూ ఫొటోస్, వీడియోస్ అసలు తీస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క దగ్గర ఒక ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. బయట వ్యూస్ కానీ అన్నీ చూడండి. ఇక్కడ పెళ్ళికి వెళ్తున్నాడంట శివుడు అండ్ చాలా క్యూట్గా అనిపించింది. అండ్ హౌ క్యూట్ కదా, అప్పుడు కూడా దేవుళ్ళు అట్లా పెళ్లి చూపులకి వెళ్తే అట్లా ఉన్నారు అని. ఇక్కడ శివుడు పార్వతి అనమాట. అలా ఇట్లా చాలా ఒక వైబ్తో ఉన్నామన్నమాట మొత్తం. నాకైతే ఒకటే సాంగ్ గుర్తొస్తుండే ఊకే మైండ్లో, శివ 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 ఆది అనంత శివ ఓం నమ శివాయ. That is a Kalabhairava, and also we are rooming. It's so good actually in Ujjaini. అండ్ ఇది వచ్చేసి బ్రహ్మం గారు, బ్రహ్మదేవుడు అనమాట. బ్రహ్మదేవుడు అందరు బ్రహ్మదేవుళ్ళు అక్కడ శివుని కోసము ఏదో ప్రే చేస్తున్నారంట. సో అందరూ చాలా స్టాచ్యూస్ అన్నీ బ్రహ్మ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడ పెద్ద అయ్యప్ప స్వామి ఉన్నాడు అండ్ ఆల్సో చాలా బాగున్నాడు. అదొక్కడ ఫుడ్ జోన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు తినొచ్చు, చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అండ్ డ్రింక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇక్కడ మాత్రం లార్డ్ గణేష్, గణపతి బప్ప మోర్య అన్నట్టు కనిపించాడు ఒకటేసారి. అండ్ విచిత్రంగా ఉన్నాయి అన్నీ స్టాచ్యూస్, అన్నీ వెరైటీగా ఉన్నాయన్నమాట. సో ఇది మాత్రం ఇక్కడ శివుడు ఇట్లా హార్స్ రైడింగ్ వెళ్తున్నాడు అనమాట. అలా అమ్మయ్య అన్నీ అయిపోయాయి అనమాట. ఇది లాస్ట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోయి అండ్ లాస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక విచిత్రమైన స్టాచ్యూ కనిపించింది. అది మొత్తం లింగాలతోనే ఉంది అనమాట. చూడండి, చూపిస్తాను మీకు. జూమ్ అవుట్ అయితే చేయడానికి రాలేదు నాకు అప్పుడు. అండ్ చూడండి, మొత్తం లింగాలతోటే ఇంకో పెద్ద లింగం అనమాట. అది ఒక లైక్ వాట్ అనిపించింది, నైస్ అనిపించింది. అండ్ యా వెళ్ళిపోతున్నాం మేమైతే, చూసేసామన్నీ. సో యా మొత్తం చాలా బాగుంది. నడిచామని చెప్పేసి నా ఎక్స్ప్రెషన్ అనమాట. చాలా రష్ ఉంది ఇప్పటివరకు, అసలు ఇప్పుడు రష్ లేరు. ఐఎమ్ సో హ్యాపీ మూడ్. అండ్ యా ఫైనలీ దిస్ ఈస్ ద వీడియో. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే, బాయ్.